హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా 30,000 అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో బాంబు పేలితే ఏం జరుగుతుంది? ప్రయాణికుల అరుపులు, భయం, చావు కళ్ల ముందు కనిపిస్తుంటే పైలట్ విమానాన్ని కంట్రోల్ చేయాలా లేక బాంబు పట్టుకున్న హైజాకర్ని అడ్డుకోవాలా? ఆ మాటకొస్తే ఆ హైజాకర్కి విమానంలోని ప్రయాణికులను కాపాడడం ముఖ్యం కాదు. విమానాన్ని సరిహద్దు దాటించి ఉత్తర కొరియాలో ల్యాండ్ చేయాలనేదే అతని ఏకైక లక్ష్యమైతే 1971లో దక్షిణ కొరియాలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా వచ్చి థియేటర్లో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిన గ్రిప్పింగ్ ఏవియేషన్ థ్రిల్లరే హైజాక్ 1971. ఇందులో మన చాక్లెట్ బాయ్ యో జిన్ గు సైకో హైజాకర్ యోంగ్ డేగా తన నెగిటివ్ యాక్టింగ్తో మైండ్ బ్లాక్ చేశాడు. మరి 60 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి ఆ ఫస్ట్ ఆఫీసర్ ఏం చేశాడు? చివరికి ఆ విమానం సేఫ్గా ల్యాండ్ అయిందా లేదా అనే ఊపిరి సలపనివ్వని సర్వైవల్ డ్రామాని ఈరోజు మనం చూడబోతున్నాం. కథ 1971 శీతాకాలంలో మొదలవుతుంది. టేయిన్ ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్. గతంలో ఒక హైజాక్ అయిన కొరియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని పేల్చేయాలనే ఆర్డర్ను తిరస్కరించి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. ప్రస్తుతం ఒక కమర్షియల్ విమానంలో ఫస్ట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు సాచోన్ నుండి సియోల్ వెళ్తున్న F-27 విమానం టేక్ ఆఫ్ అవుతుంది. అందులో కెప్టెన్ గ్యూసిక్, ఎయిర్ హోస్టెస్ ఓకే యోన్లతో పాటు 60 మంది ప్రయాణికులు ఉంటారు. టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ప్రయాణికుల్లో ఉన్న యోంగ్ డే అనే ఒక 22 ఏళ్ల యువకుడు తను దాచుకున్న హ్యాండ్ గ్రెనేడ్లను బయటకు తీసి కాక్పిట్ తలుపులు పేల్చేస్తాడు. యోంగ్ డే కుటుంబం గతంలో ఉత్తర కొరియా ఏజెంట్లుగా నిందలు మోపి దారుణంగా హింసించబడి ఉంటుంది. ఆ కక్షతో ఆ భయంకరమైన దారిద్ర్యం నుండి తప్పించుకోవటానికి విమానాన్ని ఎలాగైనా 38వ పార్లల్ దాటించి DMZకి తీసుకువెళ్లాలని కెప్టెన్ని బెదిరిస్తాడు. సౌత్ కొరియన్ ఎయిర్ ఫోర్స్ యోంగ్ డే విమానాన్ని కంట్రోల్ చేస్తూ విమానాన్ని ఉత్తర కొరియా వైపు తిప్పమని బెదిరిస్తాడు. కెప్టెన్ కంటికి తీవ్ర గాయం అవ్వటంతో విమాన బాధ్యతలను ఫస్ట్ ఆఫీసర్ టేయిన్ తీసుకుంటాడు. ఇక మిడ్ సీక్వెన్స్లో టేయిన్ విమానాన్ని ఉత్తర కొరియాకు తీసుకువెళ్తున్నట్లు నమ్మిస్తూ తెలివిగా తిరిగి సౌత్ కొరియాలోని ఒక రన్వే వైపు తిప్పుతాడు. కానీ యోంగ్ డేకి ఆ విషయం తెలిసిపోతుంది. అదే సమయంలో సౌత్ కొరియన్ ఫైటర్ జెట్స్ వచ్చి ఈ విమానం బోర్డర్ దాటితే పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ సస్పెన్స్ సీక్వెన్స్తో నడుస్తూ వస్తుంది. ఇక రెండో భాగం అంతా అత్యంత ఇంటెన్స్ సర్వైవల్ డ్రామాగా సాగుతుంది. యోంగ్ డే చేతిలో ఉన్న మరో బాంబ్ పేలకుండా ఎయిర్ హోస్టెస్ ఓకే యోన్ మరియు ప్రయాణికులు అతన్ని నిరోధించడానికి ట్రై చేస్తారు. యో జిన్ గు తన పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్తో తనకి జరిగిన అన్యాయాన్ని చెప్తూనే విమానాన్ని కూల్చడానికి కూడా వెనకాడనని సైకో క్యారెక్టర్ని అద్భుతంగా పండించాడని చెప్పాలి. విమానంలో ఇంధనం అయిపోతుండటంతో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఫైనల్ క్లైమాక్స్లో యోంగ్ డే విమానంలో ఉన్న ఆఖరి బాంబ్ పిన్ తీసేస్తాడు. విమానం మొత్తం ధ్వంసమయ్యే పరిస్థితి రాగా ఫస్ట్ ఆఫీసర్ టేయిన్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ బాంబుపై దూకి తన శరీరంతో దాని ఇంపాక్ట్ని అడ్డుకుంటాడు. యోంగ్ డే అక్కడికక్కడే చనిపోతాడు. టేయిన్ తీవ్రంగా గాయపడిన తన ఆఖరి శ్వాస వరకు పోరాడి విమానాన్ని సమర్థవంతంగా ఒక బీచ్ దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తాడు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడతారు. కానీ టేయిన్ అమరుడవుతాడు. ఒక రియల్ హీరో త్యాగానికి సెల్యూట్ చేస్తూ ఎమోషనల్ నోట్తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి యో జిన్ గు నెగిటివ్ విలనిజం, హా జుంగ్ వు ఎమోషనల్ యాక్టింగ్తో వచ్చిన హైజాక్ 1971 ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.